కీలకమైనటువంటి మార్పు తీసుకున్నటువంటి ఈ దశలో తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులుగా మా వంతు పాత్రను పూర్తిగా నిర్వర్తించాం. ప్రధానంగా ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులుగా మేము తీసుకున్నటువంటి పాత్ర తెలంగాణ ప్రజల పన్నులను జీతాలుగా తీసుకుంటున్నటువంటి మేము తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి ఏ ప్రత్యేక రాష్ట్రాన్ని అయితే తెలంగాణ ప్రజలు కోరుతున్నారో ఆ డిమాండ్ను ప్రధానంగా చేసుకొని ఉద్యోగ సంఘాలు, నేను నాయకత్వం వహించినటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను, మా తెలంగాణ ఎన్జిఓ సంఘము, గజెట్ అధికారులు, కార్మికులు, సింగరేణి, ఆర్టీసీ మేమంతా కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల కోసం చేయటం జరిగింది. అది మీకు అందరికీ తెలుసు. ఈ క్రమంలో నేను 35 సంవత్సరాల సర్వీస్ని కంప్లీట్ చేసుకొని నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. నా రిటైర్మెంట్ తర్వాత దేవి ప్రసాద్ రాష్ట్ర తెలంగాణ ఎన్జిఓ సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, రవీందర్ రెడ్డి గారు వరంగల్ నుంచి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి మరొకసారి రేపు రాబోయే ఉద్యమానికి నాంది ప్రస్తావనగా కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతా ఉన్నారు. ఈరోజు మేము ప్రధానంగా కోరుతున్నటువంటిది ఉద్యోగ సంఘాలుగా, ఉద్యోగస్తులుగా ఒక పక్కన ఉద్యోగస్తులు సమ్మెలు, హర్తాళ్ళు నిర్వహించి తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడుతూ ఉంటే, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఎంతసేపటికి వారి రాజకీయ సిద్ధాంతాన్ని వాటి పార్టీలను బలోపేతం చేసుకోవడానికే వాడుతున్నారు తప్పిస్తే ఎక్కడ కూడా వారు తెలంగాణ రాష్ట్రం పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో పనిచేయడం లేదని ప్రజలు ఈరోజు భావిస్తూ ఉన్నారు. మేము రాజకీయ పార్టీల విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము రాజకీయ పార్టీలను, కుల సంఘాలను, ప్రజా సంఘాలను ఏకం చేస్తూ సమన్వయంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక పక్కన ఉద్యమం చేస్తూ ఉంటే ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి టీచర్లు కానీ, పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ నిన్నటి తెలంగాణ సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు అని అంటే ఆ సమ్మె చేసింది వారి జీతభత్యాలు పెంచమనో, ప్రమోషన్లు ఇవ్వమని వారు సమ్మె చేయలేదు. తెలంగాణ బిడ్డలకు ఆకాంక్షలకు అనుగుణంగా వారు సమ్మె చేశారు. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు రేపు రాబోయే భవిష్యత్తులో వారి బతికేమిటి, వారికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉండాలనే విషయాన్ని చాలా స్పష్టంగా ఉద్యమం ద్వారా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది చెప్పడం జరిగింది. జీతభత్యాలు నష్టపోయాం, మా ప్రమోషన్లను నష్టపరుచుకున్నాం, అయినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఉద్యమాలు చేశాం. ఇక రేపు రాబోయే భవిష్యత్తులో తెలంగాణ ఎన్జిఓ సంఘము తెలంగాణ ఉద్యమంతో పాటుగా ఉద్యోగుల హక్కుల రక్షణలో ముందుకు ఉరకబోతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టైం స్కేల్ ఉద్యోగులను పర్మనెంట్ చేయించడంలో, 10వ PRC ఇప్పించడంలో ప్రధానంగా ఈనాడు తెలంగాణ ఎన్జిఓ సంఘము, తెలంగాణ గజెట్ అధికారులు అందరి కృషి వల్ల యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అందరి సిబ్బందికి దగ్గర టెంపరీ కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి మొదలు పెట్టుకుంటే అప్ టు ప్రిన్సిపల్, వైస్ ఛాన్సలర్ వరకు కూడా ఖచ్చితంగా హెల్త్ కార్డు ఇప్పించాలనేదే మా ఎన్జిఓ సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. దానికి ప్రధానంగా దేవి ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, విఠల్ అండ్ మిగతా రవీందర్ రెడ్డి గారు వీరందరూ కూడా మమేకమై కృషి చేస్తూ ఉన్నారు. సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. యూనివర్సిటీ ఉద్యోగులకు రాబోయే రోజుల్లో హెల్త్ కార్డ్, టైమ్ స్కేల్ ఉద్యోగులు వీళ్ళు పర్మనెంట్ అవుతారని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఒకవేళ మా ఉద్యోగ సంఘానికే విశ్వాసం దెబ్బతిని రాష్ట్ర ప్రభుత్వమే మొండి చేయి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తే, ఈ ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెట్టైనా సరే, ఈ ప్రభుత్వాలను ఏది చేసైనా సరే మా డిమాండ్ను ఖచ్చితంగా సాధించుకుంటాం. ప్రజల కోసం 42 రోజులు సమ్మె చేసిన మేము మా హక్కులను కాపాడుకోనికే దేనికైనా తెగించి పోరాటం చేయడానికి ఉద్యోగ సంఘాలు ఈరోజు సంసిద్ధంగా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఇంకా నా వంతు పాత్ర తెలంగాణ ఎన్జిఓ సంఘ అధ్యక్షుడిగా రిటైర్ అయిన తర్వాత నేను ఉద్యోగ సంఘాలు తీసుకునే అన్ని నిర్ణయాలను అమలు చేయడానికి ఇటు ఉద్యోగ సంఘాలకు, అటు రాజకీయ పార్టీలకు, కుల సంఘాలకు ఒక అనుసంధానకర్తగా ఉంటూ, ఒక మీడియేటర్గా ఉంటూ నా వంతు బాధ్యతను నేను పూర్తిగా నిర్వర్తిస్తాను.
అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 1,20,000 మంది రిటైర్ అయిన ఉద్యోగులు ఉన్నారు. ఆ రిటైర్ అయిన ఉద్యోగులందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి తెలంగాణ రిటైర్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ పేరు మీద రేపు రాబోయే తెలంగాణ ఉద్యమంలో మేము ప్రముఖమైన పాత్ర పోషించాలి, తెలంగాణ ఉద్యోగ సంఘాలకు అనుగుణంగా అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ ఎన్జిఓ సంఘంలో కానీ గజెట్ అధికారుల సంఘంలో కానీ కొన్ని విషయాలు వారు సూటిగా మాట్లాడలేనటువంటి విషయాలు ఉంటాయి. అలాంటి విషయాలను వారి ద్వారా మేము మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో రేపు రాబోయే ఉద్యమంలో రిటైర్ ఉద్యోగుల పాత్ర ప్రముఖంగా ఉండేటట్టుగా మేము మా వంతు ప్రయత్నం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు మేము ముందు వరుసలో ఉంటాము అని అంటే, ఉద్యోగస్తులు ఇంకా మాకన్నా ఏజ్లో చిన్న వాళ్ళు, వారి పిల్లలు ఉంటారు. మేము అన్ని చూసిన వాళ్ళం. జీవితం ఇంకొక 10 సంవత్సరాలే ఉంటుంది, 5 సంవత్సరాలు ఉంటుంది. ఒక ఆయన కుంటే ఆయన ఉంటాడు, ఒక ఆయన నడవలేని ఆయన ఉంటాడు. మేము అందరం ముందు నడిస్తే పోలీసులు మమ్మల్ని కొడితే చావడానికి మేము సిద్ధంగా ఉన్నాం, తన్నులు తినడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఉద్యోగులకు, మా తెలంగాణ ప్రజలకు బాసటగా నిలబడి రేపు రాబోయే ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషిస్తాం. యూనివర్సిటీ ఉద్యోగులందరినీ కూడా కాపాడుకునే దిశగా గతంలో ఉస్మానియా యూనివర్సిటీ కింద పనిచేసినటువంటి అనేకమైన ఈరోజు అటానమస్ బాడీలుగా ఏర్పడ్డాయి. ఒక్కొక్క దగ్గర ఒక విధానం, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక విధానం, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విధానం, పాలమూరు యూనివర్సిటీలో ఒక విధానం, వరంగల్ కాకతీయలో ఒక విధానం. ఎవడి ఇష్టం వచ్చినట్టుగా వాడు విధానాలు మారుస్తూ పోయారు. మొత్తం యూనివర్సిటీలన్నీ కూడా ఏకచక్రం కిందికి తీసుకొచ్చి అన్ని యూనివర్సిటీలు ఒకే సిద్ధాంతం మీద పనిచేసేటట్టు, ఒకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద పనిచేసేటట్టుగా మా వంతు పూర్తి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, యూనివర్సిటీ ఉద్యోగులు ఈరోజు ఏదైతే నా ఉద్యోగ విరమణ సందర్భంగా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారో వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఆత్మీయ సన్మానానికి అర్హుడి కాకపోయినా నిన్నటి వరకు మిత్రులందరితో కలిసి నేను ఉద్యమం చేసినటువంటి సందర్భంలో నాకు సహకరించిన మిత్రులంతా కూడా నాకు సన్మానం చేయాలని భావించడం ఒక పక్క సంతోషమైనప్పటికీ, వీరు చేసే సన్మానం వల్ల నా బాధ్యత ఇంకా పెరుగుతోంది. రేపు ఏం చేయాలి? ఇంతమంది పూలదండలు వేసి ఒక విధానంతో నన్ను సన్మానం చేస్తూ ఉంటే నా బాధ్యత ఏమిటి, ఏంది? నేను రేపు ఉద్యమంలో నేను ఏ విధంగా వీరి రుణం తీర్చుకోగలనని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను. అందుకే వారు చేస్తున్నటువంటి సన్మానం స్వామి గౌడ్ కాదు, తెలంగాణ విద్యార్థులు చేసినటువంటి కృషికి, తెలంగాణ విద్యార్థులు అమరులైనటువంటి దానికి వారు చేస్తున్నటువంటి గౌరవం, అమరులను గుర్తుంచుకునే విధంగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు చేసిన కృషికి, ఉద్యోగస్తులు చేసిన కృషికి, తెలంగాణ ఉద్యమానికి వారు చేస్తున్న సన్మానం కానీ ఇది స్వామి గౌడ్ కాదని, స్వామి గౌడ్ ఖచ్చితంగా ఉద్యమంలోనే ఉంటాడు, ఉద్యమంలో ఉండి తీరుతాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నేను ఇదే ఉద్యమంలో ఉంటానని నా ఉద్యోగులకు, నా మిత్రులకు, నా ఉద్యోగ సంఘాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఇస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.